we will discuss the first concept of looping structure, that is while. Branching ki looping ki difference lo manam cheptuకునేది ఏంటంటే branch statement lo depending on the statement, depending on the expression, it will execute for only once. Looping structure use చేసినప్పుడు it will execute for number of times. దాని గురించి చూద్దాం మనం ఒకసారి. Now I will start this while loop. While loop లో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ కండిషన్ ని చెక్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు ఈ వైల్ లూప్ ని యూస్ చేస్తాము అన్నమాట. అక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. I want to print 1 to 100 numbers. So I equal to 1. Now I will print this number now. So printf %d I. What it will print? So it is going to print the number 1, right? Next it has to increment the value of I. So I value has to become 2. I value 2 అవ్వాలి అన్నప్పుడు then I will use I plus plus. Unary operator use చేస్తాం, increment operator. So now the value of I becomes 2. ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రింట్ చేయాలండి. మళ్ళీ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ I ప్లస్ ప్లస్ అంటే I హ్యాస్ టు బికమ్ 3. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు 100 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నన్ను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. I వాల్యూ ఫస్ట్ టైం 1 ఉంది, 1ని ప్రింట్ చేశాను, I ప్లస్ ప్లస్ అన్నప్పుడు 2 అయింది, మళ్ళీ 2ని ప్రింట్ చేసాం, I ప్లస్ ప్లస్ 3 అయింది. నో ఐ వాంట్ టు ప్రింట్ 1 to 100 నెంబర్స్. 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఏంటి? ఏవైతే స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో వాటిని బాడీ ఆఫ్ ద లూప్లో ప్లేస్ చేస్తాము అన్నమాట. అక్కడది అసలు లూపింగ్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏవైనా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అన్నప్పుడు లూపింగ్ స్ట్రక్చర్ యూస్ చేస్తాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసే లూపింగ్ స్ట్రక్చర్ వైల్, రైట్? ఐ విల్ టేక్ ద సింటాక్స్ ఫర్ దిస్. Then while followed by expression, open braces, statements and then close the braces, right? దీన్ని బాడీ ఆఫ్ ద లూప్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. అంటే బాడీ ఆఫ్ ద లూప్లో ఏ స్టేట్మెంట్స్ ఉంటాయి అంటే ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అని ఉందో వాటిని ఇక్కడ స్టేట్మెంట్స్ కింద చూపిస్తాము అన్నమాట. అక్కడ అది ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజేషన్ ఉంది, అది ఓన్లీ 1 టైమే, అంటే అది వైల్ లూప్ ముందరే జరిగిపోతుంది. అక్కడ అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడు దాకా రిపీట్ అవుతాయి ఇవి? I వాల్యూ 1 ప్రింట్ అయింది, 2 అయింది, 2 ప్రింట్ అయింది, 3 అయింది, 3 ప్రింట్ అయింది, 4 అయింది, లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ 100 టైమ్స్. అంటే ఎప్పటిదాకా రిపీట్ అవ్వాలి అది? వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. I వాల్యూ 100 కంటే తక్కువ ఉన్నంతసేపు రిపీట్ అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే I వాల్యూ 101 అయిందనుకోండి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అప్పుడు పైకి రావాలన్నమాట. అక్కడ ఇక్కడ చూడండి ఒక్కసారి. వైల్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ట్రూ ఉందనుకోండి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేశాక మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ట్రూ అయిందనుకోండి మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఎప్పటిదాకా? అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి అప్పుడు ఆ లూపింగ్ స్ట్రక్చర్ నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అక్కడది సో టు ఎగ్జిక్యూట్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, while the condition is true it will execute for number of times until the condition becomes false. కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అక్కడది ఇప్పుడు కింద ఇందాక మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటి? I వాల్యూ 1 ఉంది, 1ని ప్రింట్ చేసింది, I ప్లస్ ప్లస్, రైట్? ఏవైతే స్టేట్మెంట్స్ మనకి రిపీట్ అవుతున్నాయో వాటిని వైల్ లూప్లో యూస్ చేస్తాము అన్నమాట. అక్కడది సో వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 దెన్ ఓపెన్ బ్రేసెస్ దెన్ క్లోజ్ ద బ్రేసెస్. ఇప్పుడు ఒక్కసారి చూడండి ఈ స్టేట్మెంట్స్ని, దీన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఎలాగా వాటన్నిటి గురించి కూడా మనం ప్రోగ్రామ్ చూద్దాం మనం. సో ఇప్పుడు I వాల్యూ 1 ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది. ట్రూ అయితే ఏం చేయమన్నా నేను? I వాల్యూని ప్రింట్ చేయమన్నా, అంటే 1 ప్రింట్ అయిందిరా. I ప్లస్ ప్లస్, నౌ I వాల్యూ బికమ్స్ 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది. ట్రూ అయితే ఏం చేయమన్నాను? 2ని ప్రింట్ చేయమన్నా. I ప్లస్ ప్లస్ 3, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 దెన్ 3 ప్రింట్ అయింది. I ప్లస్ ప్లస్ 4. ఇలా ఎప్పటిదాకా? 100 దాకా తీసుకొస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఐ విల్ టేక్ అప్ టు 99. 99 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ. 99 కూడా ప్రింట్ అయింది.
then I plus plus, I value becomes 100. 100 less than or equal to 100, ఇది కూడా ట్రూనే. I value 100, అది కూడా ప్రింట్ చేసింది. I plus plus 101, 101 less than or equal to 100, it becomes false. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అన్నమాట అక్కడది. అంటే మనకి I value 1 నుంచి 100 దాకా ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం యూస్ చేస్తాము అన్నమాట అక్కడది. ఏవైతే స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతాయో దట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ బాడీ ఆఫ్ ద లూప్. దీన్ని బాడీ ఆఫ్ ద లూప్ అని చెప్పి యూస్ చేస్తాం. మోర్ దాన్ వన్ స్టేట్మెంట్, కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి బ్రేసెస్ యూస్ చేస్తాము అన్నమాట అక్కడది. సింపుల్ స్టేట్మెంట్ అయితే బ్రేసెస్ కూడా యూస్ చేయక్కర్లే. చూద్దాం వాటి గురించి. Now I'll execute this program. So this is the while loop. Looping structure గురించి డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ. Yeah, I'll execute int I, then I equal to 1 while I less than or equal to 100, then I'll print this number, printf percentage d I, then I plus plus. If you want to get the output in different lines, you have to use /n, isn't it? /n యూజ్ చేయాలి. అంటే 1 ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, 2 ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, 3 ఒక లైన్లో. అలా కాదు, సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి విత్ ట్యాబ్ ఆఫ్ స్పేసెస్. అంటే 1 ప్రింట్ అయిన తర్వాత ఒక 5 స్పేసెస్, తర్వాత నెంబర్ ఆఫ్ స్పేస్, అలా 2, 3, 4 ఒకటే లైన్లో విత్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఆ /tని యూజ్ చేస్తాము అన్నమాట అక్కడది. ఇప్పుడు చూడండి, I వాల్యూ 1 ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది కాబట్టి 1ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, అగైన్ ఇట్ ఈస్ ట్రూ, 2 ప్రింట్ చేసింది. ఇట్ విల్ రిపీట్ ఫర్ 100 టైమ్స్. 100 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది, 100ని కూడా ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 101 అయింది, 101 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఫాల్స్. అప్పుడు ప్రోగ్రామ్లోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట అక్కడది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 100 నెంబర్స్. 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలన్న. Now I will explain how this is going to execute. Okay, while loop లో మనం ఏం చేసాము, I వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేసి 1 to 100 దాకా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయటం. ఒక్కసారి డ్రై రన్ చేద్దాం మనం దాన్ని. I'll copy this program. Yeah, I'll select the language, I'll execute this. Okay, now it is going to print 1 to 100 numbers, right? If you want to get any space, మధ్యలో స్పేస్ కావాలి అనుకోండి, /t యూస్ చేస్తాం, ట్యాబ్ ఆఫ్ స్పేసెస్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట అక్కడ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 to 100 నెంబర్స్. అట్లా ఫస్ట్ I వాల్యూ 1 ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమైంది, I వాల్యూ 1ని ప్రింట్ చేసింది. I plus plus, I value becomes 2, then 2 less than or equal to 100, again check the condition, 2 print చేసింది. I plus plus 3, 3 less than or equal to 100 true. Like that it will repeat for 100 times. 100 less than or equal to 100 ట్రూ అయింది, 100ని కూడా ప్రింట్ చేసింది. I plus plus అన్నప్పుడు 101 అయింది, 101 less than or equal to 100 ఫాల్స్. అప్పుడు బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలోంచి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఫర్ 100 టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ వైల్ లూప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు ప్రోగ్రామ్ ఏంటంటే 100 to 1 నెంబర్ని ప్రింట్ చేయాలి. అంటే 100, 99, 98 అలాగా రెడ్యూస్ చేసుకుంటూ ప్రింట్ చేయాలి. అదేంటో చూద్దాం మనం. రైట్, ఐల్ టేక్ దిస్. I want to print 100 to 1. అంటే ఇప్పుడు I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇనిషియలైజేషను 100 నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, ఇప్పుడు 1 ప్రింట్ అయింది, రైట్? సో 100 ఉంది కాబట్టి I వాల్యూ 100 ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఎంత ప్రింట్ అవ్వాలి, 99 ప్రింట్ అవ్వాలి. సో ఐ విల్ టేక్ I మైనస్ మైనస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 99. 99 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, 99 కూడా ప్రింట్ చేసింది. I మైనస్ మైనస్ 98, 98 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, 98 కూడా ప్రింట్ చేసింది. అలా ఎక్కడి దాకా 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, 1 ప్రింట్ చేసింది. I మైనస్ మైనస్ ఎంత అయింది ఇప్పుడు 0, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, ట్రూ అయింది కాబట్టి ఏమైనా ప్రింట్ అయింది, 0 కూడా ప్రింట్ అయింది. I మైనస్ మైనస్ -1,
-1 less than or equal to 100 ట్రూ, -1 కూడా ప్రింట్ అయింది. ఇట్ ఈస్ నాట్ టెర్మినేటింగ్, ఇజంట్ ఇట్? అంటే కండిషన్లో మనకి మిస్టేక్ ఉంది అనమాట. అక్కడ మన ప్రోగ్రామ్ ఏంటి, 100 నుంచి 1 వరకు ప్రింట్ చేస్తే చాలు. ఇప్పుడు -1 -2 -3 అలా వెళ్ళిపోతూనే ఉంది అక్కడ. సో మన కండిషన్ ఏంటి ఇప్పుడు, ఐ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నేను 3 ఆప్షన్స్ని చేంజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇనిషియలైజేషన్ 100 చేశాను. కండిషన్ ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి, 1 దాకా వెళ్ళాలి. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నసేపు ఎగ్జిక్యూట్ కావాలి. నెక్స్ట్ ఐ మైనస్ ఐని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 100 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. దెన్ ఇట్ విల్ ప్రింట్ ఐ, 100ని ప్రింట్ చేసింది. ఐ మైనస్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 99 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. 99 కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ 98 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ 100 టైమ్స్. ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు, 1 దాకా వచ్చింది. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. 1 కూడా ప్రింట్ అయింది. ఐ మైనస్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ. అది నానా ఇనిషియలైజేషన్ చెక్ చేసుకోవాలి, కండిషన్ని చెక్ చేయాలి. ఇయర్ యూ హ్యావ్ టు డిక్రీజ్ ద వాల్యూ, ఐ వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట అక్కడ. అది సో దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్, ఇజంట్ ఇట్? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒక్కసారి. ఐ విల్ గో ఫర్ So it is going to print 100, 99, 98. If you want to get new line or /n యూస్ చేశారనుకోండి న్యూ లైన్ వస్తుంది. /t యూస్ చేశారనుకోండి ట్యాబ్ ఆఫ్ స్పేసెస్, మధ్యలో ఒక నెంబర్కి మధ్యలో స్పేస్ కావాలంటే ఇవన్నీ ఒక్కొక్క లైన్లో ప్రింట్ అయింది అనమాట అక్కడ. రైట్, డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ స్పెసిఫై దిస్ క్యారెక్టర్ కాన్స్టెంట్. వాటి గురించి కూడా తర్వాత డిస్కస్ చేస్తాం మనం కమింగ్ క్లాసెస్లో. I have changed it to /t యూస్ చేసాం కాబట్టి it is going to print, server is okay, so it is going to print 100 to 1 ఆ నెంబర్స్ని ప్రింట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ మనం బౌండరీస్ని ఫిక్స్ చేసాం 1 to 100 అని, 100 to 1 అని. అలా కాదు, 1 to n నెంబర్స్ ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు n వాల్యూ 10 ఇస్తే 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. n వాల్యూ 20 ఇస్తే 1 to 20, n వాల్యూ 1000 ఇస్తే 1 to 1000ని ప్రింట్ చేయాలి. సో దానికి సంబంధించి ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ n అండ్ 1 to n నెంబర్స్ని ప్రింట్ చేయడం ఎలాగో చూద్దాం మనం ప్రోగ్రాంలో. రైట్, నా వైల్ లూప్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తున్నాం మనం. ఐ విల్ టేక్ అనదర్ వన్. నౌ ఐ విల్ టేక్ i and n. i వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేద్దాము. నౌ ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్, ఐ విల్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. I will input the value for n. Okay. First I have take the value for n. n value 10 ఇచ్చాను అనుకోండి, i value 1 నుంచి n వరకు మూవ్ చేయాలి. Now I will check the condition while, ఇందాక ఏం చేశాను నేను, while i less than or equal to 100 అన్నాను అక్కడ. అంటే i వాల్యూ 1 నుంచి 100 దాకా వెళ్ళాలి అని చెప్తున్నాం మనం అక్కడ. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాలి, n దాకా మూవ్ చేయాలి. సో వైల్ i less than or equal to n, then I will print the value of i. Excuse me. Then i plus plus, close this. సో ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒక్కసారి చూడండి. i అనేదేమో 1కి ఇనిషియలైజ్ చేశాను. ఐ విల్ టేక్ ద వాల్యూ ఫర్ n. ఇప్పుడు n వాల్యూ 20 ఇచ్చానయ్యా. అంటే ఏంటి, i వాల్యూ 1 ఉంది, n వాల్యూ 20 ఉంది. 1 less than or equal to 20 ట్రూ. సో ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ i. 1 ప్రింట్ అయింది. i plus plus 2 less than or equal to 20. n వాల్యూ చేంజ్ కాదు, i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అనమాట అక్కడ. అది 2 less than 20 కాబట్టి 2ని ప్రింట్ చేసింది. i plus plus 3 less than or equal to 20, 3 ప్రింట్ అయింది. i plus plus 4, లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ 20 టైమ్స్. సో 20 less than or equal to 20 ట్రూ అయింది, 20 కూడా ప్రింట్ అయింది. i plus plus అన్నప్పుడు 21 less than or equal to 100 బయటకు వచ్చేస్తుంది. అంటే i వాల్యూ 21 అయినప్పుడు
ప్రోగ్రామ్లోంచి బయటకు వస్తుంది అనమాట అక్కడ అది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to n న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. యా, సో ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ ఫర్ ద నెంబర్. n వాల్యూ ఇస్తున్నానండి 5, ఎంటర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 2 3 4 5. అగైన్ ఐ కెన్ రన్. ఐ విల్ గివ్ 60. So it is going to print 1 to 60 numbers. So first program ఏమో 1 to 100, సెకండ్ ప్రోగ్రామ్ ఏమో 100 to 1. ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఏంటి 1 to n నెంబర్స్ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ అది. సో ఇది వైల్ లూప్కి సంబంధించి మనం ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. బ్రాంచ్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేసాం మనం, ఇఫ్ ఎల్స్. లూపింగ్ స్ట్రక్చర్లో ఇప్పుడు వైల్ లూప్ గురించి డిస్కస్ చేసాం. బ్రాంచింగ్ అనేది లూపింగ్ అనేది రెండు కూడా కంట్రోల్ స్టేట్మెంట్సే, డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో డిఫరెన్స్ ఏంటి, బ్రాంచింగ్ అనేదేమో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్, లూపింగ్ అనేది ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట అక్కడ అది. సో ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. ఓకే, 1 second. So I'll take this. Yeah. Here instead of while I'll take if. I'll share these two screens now. Yeah, look at these two programs. We are having two programs now. One is with while and second one is with if. I'll share this. Yeah. Okay. So what is the difference between these two? అంటే ఇఫ్ యూస్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, వైల్ యూస్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది. యూ విల్ సీ. ఇఫ్లో దిస్ కమ్స్ అండర్ బ్రాంచింగ్, వైల్లో దీన్ని లూపింగ్ స్ట్రక్చర్ అని చెప్పి యూస్ చేస్తున్నాం. ఇఫ్ అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్, వైల్లో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నాం మనం అక్కడ. అంటే ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది. ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అయింది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. అంటే అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది ఇప్పుడు, అవుట్పుట్ 1ని ప్రింట్ చేసిందిరా, రైట్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 2 అయింది. బట్ ఇట్ డజంట్ గో బ్యాక్, మళ్ళీ వెళ్ళి కండిషన్ని చెక్ చేయడం జరగదు ఇక్కడ. ఓన్లీ 1ని ప్రింట్ చేసింది, ప్రోగ్రాంలోంచి బయటకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంది, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, ఐ 1ని ప్రింట్ చేసింది. అంటే దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు 1, దెన్ ఐ ప్లస్ ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. మళ్ళీ వైల్ కండిషన్ కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూ అయిందనుకోండి 2ని ప్రింట్ చేసింది. అంటే నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 2, ఐ ప్లస్ ప్లస్ 3, రైట్. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ అప్ టు 100. సో సీ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. బ్రాంచ్ స్టేట్మెంట్లో యూస్ చేస్తున్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్, మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ 2 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకోవడం జరగదు. బట్ వైల్ లూప్లో మీరు యూస్ చేస్తున్నప్పుడు ఏంటి, మీ కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దానికి లూపింగ్ స్ట్రక్చర్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట అక్కడ. సో సీ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. బ్రాంచింగ్లో ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ స్టేట్మెంట్, లూపింగ్లో వైల్. ఆ రెండింటి డిఫరెన్స్ కోసం ఈ ప్రోగ్రామ్ చేసాము అనమాట అక్కడ. ఇఫ్ అయితేనేమో అవుట్పుట్ ఓన్లీ 1, వెరాజ్ వైల్ యూస్ చేసినప్పుడు అయితే 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ, రైట్.